ట్రావెల్ చేయడానికి నడిపిన్ నాయగన్ సూర్య సిద్ధమయ్యారా? అవుననే మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరిద్దరి కెరీర్ ని జాగ్రత్తగా గమనిస్తే ఓ పోలిక స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు క్రిటిక్స్. ఇంతకీ ఏంటా కామన్ పాయింట్? దేవర సినిమాకు నార్త్ లో ఎలాంటి రిసెప్షన్ ఉంటుందని ఆసక్తిగా గమనించిన వారంతా ఇప్పుడు ఫుల్ ఖుషి. నార్త్ జనాలు యమగా ఆదరిస్తున్నారు దేవరను. తారక్ పర్ఫార్మెన్స్, జాన్వీ అపీరెన్స్, సైఫ్ విలనిజం ప్రతిదీ వారిని ఆకట్టుకుంటున్నాయి. ది బెస్ట్ పర్ఫార్మర్ నే వార్ 2 కోసం సెలెక్ట్ చేసుకున్నారనే కాన్ఫిడెన్స్ గట్టిగానే కనిపిస్తోంది నార్త్ జనాల్లో. 2025లో వార్ 2లో హృతిక్, తారక్ ఎలా పోటీ పడతారో చూడ్డానికి వెయిట్ చేస్తున్నారు. నార్త్ లో విలన్ గా తారక్ స్ట్రాంగ్ అవుతున్న ఈ టైంలో సౌత్ నుంచి మరో హీరో పేరు అక్కడ విలన్ గా వినిపిస్తోంది. ధూమ్ 4లో రణ్బీర్ కపూర్ కి విలన్ గా సూర్యన్ అనుకుంటున్నారు. నవంబర్లో కంగువతో మెప్పించడానికి రెడీ అవుతున్నారు సూర్య. విలనిజం సూర్యకి కొత్తేం కాదు. ఆయన సినిమాల్లోనే కాదు, పొరుగు సినిమాల్లోనూ చేసి మెప్పించారు. ఆ మధ్య ఆయన చేసిన రోలెక్స్ క్యారెక్టర్ ని జనాలంత తేలిగ్గా మర్చిపోలేరు. అందుకే నార్త్ లో రణ్బీర్ కి సూర్య విలన్ అవుతారనే వార్త ఇన్స్టెంట్ గా వైరల్ అవుతోంది. లోకేష్ ఎటు అడుగులు వేస్తారు? నార్త్ లో ప్రమోషన్ తీసుకుంటారా? సౌత్ హీరోలని పట్టించుకుంటారా? ఇంట్రెస్టింగ్ గా మారింది ఈ డిస్కషన్. దక్షిణాదిన ఆయన కోసం ఎదురు చూస్తున్న హీరోల సంఖ్య చాలానే ఉంది. మరి ఈ టైంలో మిస్టర్ పర్ఫెక్ట్ తో జర్నీ స్టార్ట్ చేస్తారా? మాట్లాడుకుందాం, వచ్చేయండి. కూలీ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు లోకేష్ కనగరాజ్. రజనీకాంత్, నాగార్జున అంటూ సీనియర్ హీరోలను ఒకచోట చేర్చి పక్కా యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు కూలీని. 2025లో ప్రేక్షకులకు ది బెస్ట్ ఐ ఫీస్ట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు ఈ కెప్టెన్. కూలీ సినిమా ఇలా కంప్లీట్ కాగానే అలా విక్రమ్ సీక్వెల్ పనుల్లో మునిగిపోతారని అనుకున్నారంతా. కమల్ హాసన్ కెరీర్ లో మళ్లీ యమ ఊపు తెచ్చిన సినిమా విక్రమ్. అందుకే విక్రమ్ సీక్వెల్ మీద అంత ఇంట్రెస్ట్ ఉంది జనాలకు. అయితే విక్రమ్ సీక్వెల్ కన్నా ముందు లోకేష్ ఓసారి నార్త్ ట్రిప్ వేస్తారన్నది వైరల్ న్యూస్. మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తో లోకేష్ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. సో సితారే జమీన్ పర్ తర్వాత లోకేష్ తో ఆమిర్ మూవీ ఉంటుందన్నది నార్త్ మాట. ఒకవేళ దళపతి విజయ్ 69 తర్వాత మరొక సినిమాకు అవకాశం ఉందంటూ కబురు పెడితే లోకేష్ ఏం చేస్తారు? ఇచ్చిన మాట ప్రకారం ఆమిర్తో కంటిన్యూ అవుతారా? దళపతి పెద్దగా కాల్ షీట్ ఇవ్వరు కాబట్టి లియో 2ని కంప్లీట్ చేస్తారా? లేకుంటే రెండు సైమల్టేనియస్ గా అవుతాయా? వీటిలో ఏది జరిగినా లోకేష్ డిమాండ్ మాత్రం మామూలుగా ఉండదు అన్నది అర్థమవుతూనే ఉంది. నువ్వా నేనా అని పెట్టుకున్న పోటీలో నేనే అంటూ ఫస్ట్ ప్లేస్ కొట్టేయబోతున్నారు రణ్వీర్ సింగ్. ఇంతకీ నువ్వా నేనా అనే పోటీ ఎవరి మధ్య జరిగిందంటారా? మిస్టర్ రణ్వీర్ అండ్ మిస్సెస్ రణ్వీర్ మధ్య. ఈ పోటీలో ఒక స్టెప్ ముందుకేస్తున్నారు రణ్వీర్ సింగ్. ఇంతకీ ఏ విషయంలో జరిగింది కాంపిటీషన్? చూసేద్దాం పదండి. ఈ మధ్యనే పండంటి పాపకు జన్మనిచ్చారు దీపికా పడుకోన్. ఆమె డెలివరీ అయినప్పటి నుంచి రణ్వీర్ కూడా ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్లటం లేదు. పాపాయితోనే సమయం గడుపుతున్నారు ఈ దంపతులు. అయితే మేకర్స్ అడుగుతుండటంతో నవంబర్ నుంచి కాల్ షీట్స్ ఇచ్చేయడానికి రెడీ అయ్యారట మిస్టర్ రణ్వీర్. ఆదిత్య ధర్ మూవీ ధనుర్ధార్ కోసం నవంబర్లో థాయిలాండ్కి వెళ్లడానికి రెడీ అవుతున్నారు రణ్వీర్. అంతలోనే సింగం అగైన్ ప్రమోషన్లకు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. గతేడాది రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీతో మంచి హిట్ అందుకున్నారు రణ్వీర్. ఆ తర్వాత సౌత్ క్యాప్టెన్లతో సినిమాలు చేస్తారనే టాక్ గట్టిగా వినిపించింది. ప్రశాంత్ వర్మ, శంకర్ దర్శకత్వంలో సినిమాలుంటాయని అనుకున్నా ప్రస్తుతానికి ఆయన నార్త్ మీదే ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. రణ్వీర్ షూటింగ్లతో బిజీ అయినా మరికొన్నాళ్ల పాటు దీపిక మాత్రం పాప కోసం సమయాన్ని కేటాయించడానికి ఫిక్స్ అయిపోయారు. ఆమె రీఎంట్రీలో నేరుగా కల్కి సీక్వెల్ సెట్స్ మీదకే వస్తారనే మాట వినిపిస్తోంది. ఈ ఏడాది ఆల్రెడీ ఫైటర్, కల్కి రిలీజ్లున్నాయి ఆమె ఖాతాలో. సింగం అగైన్ లోనూ ఆమె అపీరెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు జనాలు. అందరూ అనుకుంటున్నారు, మరి మనం ఎందుకు అనుకోకూడదని అనుకున్నారేమో మంజు వారియర్. అందరూ అనుకుంటున్న విషయానికి డీటెయిల్స్ యాడ్ చేశారు. అప్పుడెలా ఉంది, ఇప్పుడెలా ఉంటున్నది, నెక్స్ట్ ఎలా ఉండబోతున్నది వివరించేశారు. ఇంతకీ దేని గురించి అనుకుంటున్నారా? కమ్ ఆన్, లెట్స్ డిస్కస్. ఇంత అందమని సీతారామంలో పాట విన్నారు కదా. సినిమాలో సిచ్యువేషన్ పరంగా ఈ సాంగ్ మృణాల్కి ఎంత బాగా సూట్ అయిందో రియల్ లైఫ్ లో మంజు వారియర్కి అంత పక్కాగా సరిపోతుందంటున్నారు జనాలు. ఆమెను స్క్రీన్ మీద చూస్తుంటే పాజిటివ్ గా ఉందంటున్నారు ఫ్యాన్స్. 40+ లో ఇంత అందంగా ఎలా ఉన్నారు అని ఎవరైనా మంజు వారియర్ని అడిగితే 40+ కాదు 46 అని స్పెల్లింగ్ ని కరెక్ట్ చేస్తున్నారు మేడం మంజు. తన చిన్నతనంలో ఎవరికైనా 30 ఏళ్లుంటే వామ్మో పెద్దవారు అనిపించేదట మంజు వారియర్కి. కానీ ఇప్పుడు 46లోనూ తన ఎనర్జీ చూస్తుంటే వావ్ అనిపిస్తోందట. 50s లో ఇంకెంత ఎనర్జెటిక్ గా ఉండాలో ఇప్పటినుంచే ప్లాన్ చేసుకుంటున్నారట ఈ బ్యూటీ. ఇప్పుడు సూపర్ స్టార్ తో వేటయాన్లో నటించారు. త్వరలోనే దళపతి 69లో విజయ్తో జోడీ కడతారనే వార్తలు జోరందుకున్నాయి. ఆల్రెడీ మోటార్ రేసింగ్ మీద ఇంట్రెస్ట్ పెంచుకొని అజిత్ కి బెస్ట్ ఫ్రెండ్ అయ్యారు. విజయ్ సేతుపతి అయితే మంజు వారియర్ లైఫ్ స్టైల్ కి ఫిదా అయిపోయారు.
హీరోలందరి దగ్గర ది బెస్ట్ మార్కులు కొట్టేసి డిస్టింక్షన్ అందుకుంటున్నారు మంజు వారియర్. అప్కమింగ్ హీరోయిన్లకు వండర్ఫుల్ ఇన్స్పిరేషన్ గా ఉంటున్నారు. చేయాల్సింది చాలా ఉంది, ఎక్కువగా పొగడకండి అంటున్న ఈ బ్యూటీ కోసం చాలా స్క్రిప్టులు క్యూ కట్టేస్తున్నాయి మరి. నేను సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 10 ఏళ్లయింది అంటూ ఆ మధ్య ఫ్యాన్స్ తో ఖుషీ కబుర్ పంచుకున్న కృతి సనన్ ఇప్పుడెందుకో డల్ అయ్యారు. ఉన్న పళాన ఆ హుషారంతా ఏమైంది అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్న వేళ సడన్ గా ట్రెండ్ అవుతున్నారు. అంత క్విక్ గా కంబ్యాక్ ఎలా ఇచ్చారు చూద్దాం రండి. సిల్వర్ స్క్రీన్ మీద మిమీకి తళుకులు కురిపించటం వచ్చు, కామ్గా పక్కన కూర్చోవటము వచ్చు. కాస్త తగ్గినట్టు అనిపించిన ప్రతిసారి క్విక్ కంబ్యాక్ ఇవ్వడమూ తెలుసు అని అంటున్నారు విశ్లేషకులు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తోనూ, డార్లింగ్ ప్రభాస్ తోనూ జోడీ కట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఇటువైపు చూడలేదు. ప్రస్తుతం ఆమె ఫోకస్ మొత్తం నార్త్ మీదే ఉంది. ఆ మధ్య షాహిద్ కపూర్తో చేసిన సినిమాకి మంచి మార్కులే కొట్టేశారు కృతి. కమర్షియల్ సినిమాలతోనే కాదు, క్రూ లాంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్తోనూ మెప్పించిన ఈ లేడీ ఉన్నపళాన సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం ఆమె చేతిలో దోపత్తి తప్ప మరేం లేదు. సినిమాల పరంగా ఎందుకు స్లో అయ్యారనే విషయం ప్రేక్షకుల మధ్య డిస్కసింగ్ టాపిక్ అయ్యేలోపే హాట్ ఫోటోషూట్స్తో దుమ్ము రేపుతున్నారు ఈ లేడీ. మిమీనా మజాకా ఏమంటారు? సో చూసారు కదా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జరుసోయో.